నక్సలైట్స్ కూడా సమస్య పరిష్కారం అవుతుంది. ఇటీవల కాలంలో అమిత్ షా గారు కూడా అనౌన్స్ చేశారు, మార్చి 30th కంతా నక్సలైట్ సమస్య దేశంలో ఉండదని. కానీ మనకు వచ్చిన సమస్య రాజకీయ ముసుగులో రాజకీయ నేతలే నేరాలు చేయడం మొదలు పెడితే ఏమవుతుందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే దేశ ఇటీవల ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద పోతున్నా అంటే ఆ రోజు ఏం జరుగుతుందని భయపడే పరిస్థితికి వస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి సమస్యలన్నీ నేను ఒకటే చెప్తున్నా, ఒక ఎక్కడికి పోయినా దౌర్జన్యం చేయడం, రోడ్డు అంతా బ్లాక్ చేయడం. విజయవాడ నుంచి గుంటూరుకు పోవాలంటే 6 hours. ఇంకెవడు వాడికి నరకం అన్నమాట. ఎవడు రోడ్డు మీదకి వచ్చినా వాడికి నరకం. విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం పోవాలంటే 7 hours. ఏంటి అధ్యక్ష ఇవన్నీ? నేషనల్ లెవెల్లో నేషనల్ హైవేస్లో మీటింగ్లు పెట్టకూడదని, ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు కాకూడదని, ఈవెన్ విగ్రహాలు పెట్టకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా వైలేట్ చేసే పరిస్థితికి వచ్చారు.